ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. నేను సుమ్మగారి ఇంట్లో పనోడిని. మరి నేనెవరు పనికి మాలలోనే? నేను పనోడ్నే. అయినా పనోళ్ళు ఏంటి, ఈ బట్టలు ఏంటి అని అనుకుంటున్నారా? పండగ కదండి, సుమ్మగారు కుట్టించారు మాకు. ఇంత ముందు ఆ ఈవెంట్ తిరిగాను. ఇప్పుడు ఆ అంట్లు ఈ అంటూ తోముకుంటున్నాం ఇంట్లో. అంతకు ముందు స్కిట్లు ఉతికి ఆరేసేవాళ్ళం, ఇప్పుడు బట్టలు ఉతికి ఆరేయాల్సి వస్తుంది. అయినా ఈ పని బతుకులు ఏంటారు బాబు? ఈ పని మనిషికి ఇంకోసారి లైఫ్ లో పుట్టకూడదురా మనం. అసలు పని మనిషి గురించి అర్థం ఏంటో నీకు తెలుసా? ఏంట్రా అది? పని చేసి మనీ తీసుకుని ఈ దగ్గర ఖర్చు పెట్టేదేరా పని అంటే. నువ్వు సూపర్ రా. పెద్ద మేధావులా మాడుతున్నావే. నేను అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. ఏదైనా చెప్తా. మనిషికి ఉండాల్సింది పరువు, ఉండకూడదు కరువు. మనం అందరికి ఇవ్వాల్సింది అంబిషన్, ఇవ్వకూడదు మన మిషన్. మనిషి ఆనందంగా ఉండేది ఎప్పుడు? లవర్ ని బేబీ అని పిలిచినప్పుడు. మరి బాధగా ఉండేది ఎప్పుడు? బేబీయే మన లవర్ అయినప్పుడు. చివరిగా ఒక ప్రశ్న, Yes. నువ్వు సంక నాకిపోయావని తెలిసింది ఎప్పుడు? నీతో పరిచయం అయినప్పుడు. మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నా కానీ అమ్మగారు ఎక్కడా? అమ్మగారు ఎక్కడా? అమ్మగారు నమస్కారం ఈటీవీ ప్రేక్షకులకి, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా స్టూడెంట్స్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అమ్మగారు వచ్చేసారా? లేదు, నేను రాలేదు, నా ఆత్మ తిరుగుతోంది ఇక్కడ. ఏంటో దేవుడి దయ వల్ల ఈ మధ్య నా జీవితం ఒక పువ్వు 6 కాయలుగా హాయిగా ఉంది. ఒక పువ్వు 6 కాయలు ఏంటండి? 3 పువ్వులు 6 కాయలు కదా. మిగిలిన 2 పువ్వులు మీరు కదా. అలా అంటారేంటండి? ఇందాకే మీ పేరు మీద గుడికి వెళ్ళి అర్చన చేయిస్తే. నా బంగారు కొండ, ఇదిగో నా పేరు మీద అర్చనా. థ్యాంక్ యూ అండి. మరేంటి, నువ్వేం చేయించలేదా? మేడం, ఇంట్లో దేవతను పెట్టుకుని గుడికి ఎవరైనా వెళ్తారా? 20,000 పెట్టుకో నువ్వు అసలు. ఏమండి, ఇది 10,000 మీరే ఉంచుకోండి. ఏ? వాడు దేవత అంటే మీరు ఎలా నమ్మారండి? మీరందరూ చెప్పినా చెప్పకపోయినా రాజీవ్ కనకాల నన్ను దేవత అనుకుంటున్నాడు. అది చాలు ఈ జీవితానికి. కాదండి, మీరు సుమా అడ్డాని ఒక షో చేస్తున్నారు, ఓకే. కానీ మణికొండలో మీ ఇంటికి కూడా సుమా అడ్డాని పెట్టారంటే సుమా నిలయమో రాజీవ్ నిలయం అని పెట్టాలి. కానీ సుమా అడ్డాని ఆ ఇంటికి పేరు పెడితే తప్పేంటి? షో అనుకోని స్టూడెంట్స్ అందరూ ఇంటి ముందుకు వచ్చి చప్పట్లు కొడుతున్నారు. అవునా, నాకు తెలియలేదు. అమ్మా, 4 కెమెరాలు అక్కడ కూడా పెట్టించరా? అక్కడే చేసేస్తారా షో? అక్కడే చేసేస్తాం. ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? పనులు చెయ్యరా? ఏంటి, మేము పనులు చేయట్లేదా? మీరు పనులు చేయట్లేదు. ఎండనక వాననక, రేయనక పగలనక, దుమ్మనక దూలనక, రాయనక పగలనక, చెట్టనక పుట్టనక. చెట్టనక పుట్టనక ఉండే ఉంటాడులే, నాకు తెలుసు. వాగనక వంకనక, కోడి కూత కుయ్యగానే స్నానం చేసి సెంటు కొట్టి బండి తీసి బయటికెళ్ళి వీధి చివరి ఒక్క అమ్మాయిని దొరుకుతానే కాపు కాచి పిల్ల జల్ల ముతక ముసలి అమ్మా నాన్న ఊరంతా ఏకమై మమ్మల్ని కాలర పెట్టి లాగి పెట్టి 4 కొట్టి పళ్ళు రాల కొట్టి అన్ని చేసినా కూడా సిగ్గుమాలుగా మళ్ళీ అదే పనులు చేస్తున్నాం. మేము మమ్మల్ని పనులు చేయట్లేదు అంటారు మీరు. అంత మాట అంటారా? మీరు చేస్తున్నటువంటి ఈ సిగ్గుమాలిన పనుల గురించి కాదు నేను అడిగింది, ఇంట్లో పనులు చేయట్లేదా అని. ఇంట్లో పనులు అంటే కష్టం, బయట పనులే మాకు ఎక్కువ. పండగ ఎలా జరుపుకుందామండి? మన యాంకర్లు వస్తున్నారు, యాక్టర్స్ వస్తున్నారు. అనసూయ వస్తుందా? శ్రీముఖి వస్తుందా? రష్మి వస్తుందా? ఇదే తగ్గించుకుంటే మంచిది. లెట్స్ వెల్కమ్ ఆల్ అవర్ గెస్ట్ టుడే. సుమాది దీపావళి కదా, అందుకనే దీపాలు తీసుకొచ్చాను మీకోసం. మంచిదైంది, నాగుల చవితికి రాలేదు ఈమె.
పాములు తీసుకొచ్చేది. కానీ ఎప్పుడు గలగలా మాట్లాడుతూ ఇంత బిజీగా ఇలా స్టేజ్ మీద కనిపిస్తారు కదా, ఎప్పుడైనా ఇంట్లో ఒంటరిగా ఖాళీగా ఉండేటప్పుడు ఏం చేస్తారని చూడాలి నా కోరికబ్బా. అది వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆయన కోరిక కూడా. ఎప్పుడైనా ఆవిడ ఒంటరిగా అవును, మీరు కూడా ఎప్పుడు చూసినా బిజీగా ఉంటుంటారు ఇలా నవ్వుతూని. మీరు గదిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారబ్బా? ఇక్కడ కాబట్టి ఆదిలా ఉన్నాడు, అక్కడైతే ఆదిమానంలో ఉంటాడు. అర్థమైందా? అక్క ఈ వీళ్ళు ఏ రేంజ్ లో ఆకలితో ఉంటారు తెలుసా? మీ ఇంటికి వచ్చే ముందు ఒక 2 కుక్కలు నా మీద ఎగపడ్డాయి కూడా. అయినా ఎగబడింది కుక్కలు కాదు, మేమే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అయితే అక్క, ఒక చిన్న డౌట్, మిమ్మల్ని అందరూ అక్క అని పిలుస్తుంటారు కదా, మా అందరికి ఇన్స్పిరేషన్ మీరు, ఎలా ఫీల్ అవుతుంటారు? చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాను. అందరూ కిలోలు మేకప్ వేసేసుకొని మీ ఏజ్ దాచేసి నన్ను మాత్రం అక్క అని పిలుస్తూ ఉంటారు. సరే, మీరు వచ్చారు ఇవాళ దీపావళి పండగకి బోలెడన్ని అరేంజ్మెంట్స్ చేశాం. చేశారు కదా? చేసాం. మీరు వెళ్ళి కూర్చోండి, మిగిలిన వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ప్లీజ్. హ్యాపీ దివాలి. ఇదిగో అన్ని పనులు వదులుకొని ఇవాళ ఇక్కడికి వచ్చారు. పేమెంట్ అయితే లేదు ఇవాళ. ఓకే, మీరు డాన్స్ చేసిన దానికి అవన్నీ ఓకే. ఇంటికి వచ్చాం, ఏంటి ఫ్లోర్ అంతా ఇంత చెత్తగా ఉంది? పూజిత పనోడు, మే నీ వల్ల నేను కాల్ జారాను. నా వల్ల అనకూడదే, ఫ్లోర్ తడిసి జారేవనాలి. అది నేను వస్తుంటే నవ్వింది మళ్ళీ చెండు అన్నాడు. సరిగ్గా చూడాల్సింది ఇమానీలు గడ గుండెనే వాళ్ళు. ఏరారే ఎంట్రీ ఇచ్చారు. ఓకే, చంటన్న మీకంటే సీనియర్ కదా, ఆయన వెనక్కి కనెక్టేసి మీరు ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వెల్కమ్. అసలు చూడనే లేదు. జరగండి. వాళ్ళు అసలు చూసేంత ప్లేస్ ఇస్తున్నారు నాకు. వాడు ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు. సరే, మీరందరూ యాంకర్లు కొంచెం ఎక్కడొక్కడ నీకేం పనిరా? ఎవరా నువ్వు? కొడంగల్ శేఖర్. నీ వీడియోలు ఎంతవరకు వచ్చాయి? ఒకడు కామెంట్ లో వీడియోలు ఎంతవరకు వచ్చినాయంటే నువ్వు చెప్పకూడదు. శ్రీ సత్య, పండగ కాబట్టి అడుగుతున్నాను, నీకంటూ వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు ఎలా పుడదాం అనుకుంటున్నావు? ఈ జన్మలో మనుషులో పుట్టేశాను కాబట్టి నెక్స్ట్ జన్మలో అందరికి నీడనిచ్చే చెట్టులా పుడదాం అనుకుంటున్నా. మీరు? నేను ఒక చెదపురుగులా పుడదాం అనుకుంటున్నా. ఆ చెట్టుని తినేయాలి ఎలాగైనా. అమ్మానా? నేనేమైనా ఇంద్రజమ్మ అనుకుంటున్నావా? పండగ సందర్భంగా అడుగుతున్నా, ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నావు? రోహిణి లాంటి దాన్ని చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? పరాయి మగాడు చూడ్డు కదా. పరాయి మగాడే, నువ్వు కూడా చూడలేవురా అలా చేసుకో. మీరందరూ కాదు కానీ మా విష్ణుప్రియ వచ్చింది. మేడం, విష్ణుప్రియకి యాంకర్స్ అందరిలో ఒక స్పెషాలిటీ ఉంది మేడం. ఏంటది? త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయింది. సరే, మీరందరూ వెళ్ళి కూర్చోండి. ఇంకా బాబా కళకళలాడిపోతుందబ్బా, అందరూ వచ్చేసారు. అమ్మగారు, ఇక్కడ కూడా మీరేనా? మొదలెట్టేద్దాం అసలు కార్యక్రమాలు. మీరేనా నేనేనా కదా, అందరం కలిసికట్టుగా చేసుకుందాం. దీది 1 మినిట్. దివాళీ రోజు మా అందరిని పిలిచారు, మీరు వెళ్ళి ఈ ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటే, మేము ఇంతమంది ఉన్నాం కదా, మేము యాంకరింగ్ చేసేస్తాం ఈ రోజు. రిలాక్స్. మనం ఉండగా వాళ్ళేంటి యాంకరింగ్ చేసేది? మనం ఉన్నాంగా, కొత్తగా చేసేది ఏముంది అంటే, మేము ఎప్పటి నుంచో చేస్తూనే ఉంటాం. మరి ఏంటి ఇప్పుడు మా అమ్మగారు రెస్ట్ తీసుకుంటే మీరు యాంకరింగ్ చేస్తారా? అప్పుడు ఆడియన్స్ రెస్ట్ తీసుకుంటారు, మీరు వద్దు. మాకెందుకు? హాయ్ హలో వెల్కమ్. చాలు, ఆపే. కొత్త హంగులతో, కొత్త అందాలతో మేము చేస్తాం కదా. ఇంకోసారి హంగులు గింగులు అన్నారంటే నువ్వేమన్నా పోరా అన్నావు, ఆడియన్స్ ఏమన్నారు? పోరా అన్నారు, వెళ్ళిపోయారు. ఇదిగో, ఈ రోజు మీరందరూ రిలాక్స్ అవ్వాలని, మీరెవ్వరూ యాంకరింగ్ చేయాల్సిన అవసరం లేకుండా నేను ఇంకొకరిని పిలిచారా? మిమ్మల్ని చూడలేక చచ్చిపోతుంటే ఇంకొకరేంట్రా బాబు? మనకి గొడవలొద్దు. ఈ పండగ రోజు నేను ఒకరిని పిలిచాను, వాళ్ళు వచ్చేస్తారు. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటే, అరే నీకు నాకు డేటింగ్ పార్టీ.
ఇముకి ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. మొత్తం శిల్ప ఏమో ఇటు, విష్ణుప్రియ ఏమో అటు. సీనియర్ యాంకర్స్ వర్సెస్ జూనియర్ యాంకర్స్. అక్క మరి నేను అటు వస్తానా ఇటు వస్తాను? మన ఇద్దరం అటు ఇటు. కానీ ఏ ముహూర్తాన పెట్టావో అక్క మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని. నిజంగానే నీ ముందు నేను యాంకరింగ్ చేయడం నిజంగానే రాని రోజు. పోనీలే, నేను వెనకాల ఉంటాను అక్కడ, నేను వెనకాల ఉంటాను అక్కడ. ఎనీవేస్ అక్క, ఈ రోజు అందరినీ హ్యాండిల్ చేస్తా. మీరు వెళ్ళి హ్యాపీగా కూర్చోండి. గట్టిగా చప్పట్లు మన సుమక్కకి. ఇప్పుడు చెప్పండి అబ్బా. నువ్వు వస్తే సెట్కి ఏదో తెలియని ఒక లోటు ఉంటదబ్బా, ఒక లోటు ఉంటదబ్బా. లోటానా కళ్ళుంటది అని నాన్న నువ్వు చెయ్యి కామెడీ. ఇదిగో ప్రతి ఈవెంట్ లో మీరిద్దరు పక్కనే ఉండడం అలవాటైపోయి నాకెందుకో ఒంటరిగా ఫీలింగ్ ఉంది. రండి ఇద్దరు. వస్తున్నా. ఒక్క విషయం చెప్పాలి. విష్ణు ఏమనుకోగా చెప్తే ఒకే ఒక మాట చెప్పు. నువ్వు పద్దాక ముందుకు రాకు, ముక్కు కనపడదు, సుమగారు కనపడట్లా. ఇప్పుడు ఏంటి ఇక్కడ మ్యాటర్ ఏంటి, గొడవ ఏంటి? అక్క చెప్పింది సీనియర్ యాంకర్స్ జూనియర్ యాంకర్స్ మధ్య గొడవ. యాక్చువల్లీ సీనియర్ యాంకర్స్ జూనియర్ యాంకర్స్ ఎవరు అనేదే గొడవ ఇక్కడ. మీ అందరికీ న్యాయం చేయాలనంటే ఈ దివాళీ పండుగ రోజున ఎవరైతే ఎంటర్టైన్మెంట్ టపాసులు ఎక్కువ గట్టిగా పేలుస్తారో వాళ్ళే గెలిచినట్టు. సీనియర్స్ ఓకే, జూనియర్స్ ఓకే. ఇంతకీ మీరిద్దరు ఎవరి సైడ్? హలో, మీరిద్దరు మా సైడు. మా ఇంట్లో పనికొచ్చారు. పనోళ్ళా? మేం పనోళ్ళమైనా పర్లేదండి, పనమ్మాయినే యాంకర్ గా పెట్టారు. అది ఓకే. మరి మళ్ళీ ఇది రాని రోజులో అక్క అందరూ వచ్చారు. బట్ నాకెంతో ఇష్టమైన ఇంకో వ్యక్తి కూడా ఈ రోజు ఈవెంట్ కి సపోర్ట్ గా ఉంటానని వస్తున్నారు. వాళ్ళకో వీళ్ళకో కాదు, మన అందరికి. పిలిచేనా? ఎవరది? ఆయన ఎవరో కాదు, హి ఇస్ నన్ అదర్ దెన్ చమ్మక్ చంద్ర. లెట్స్ వెల్కమ్. కాదు, ఆయన ఏదో సినిమా ప్రమోషన్ కి వచ్చినట్టు వచ్చాడు. ఇదంతా ఓకే అక్క, అందరూ వస్తున్నారు. బావే రావట్లేదు, ఎక్కడున్నాడు? బావకి బాంబులు అంటే కొంచెం భయం అమ్మా, దాచిపెట్టా. ఇంత పెద్ద బాంబు పెట్టుకున్న తర్వాత ఈ చిన్న బాంబులు ఏం చేస్తాం? అంటే ఇక్కడ ఐటమ్ బాంబులు ఉన్నాయి కదా, అందుకని. సో చంద్ర, ఎలాగో వచ్చావు కాబట్టి ఇటు పక్కనేమో సీనియర్ యాంకర్లు ఉన్నారు, ఇటు పక్క జూనియర్స్ ఉన్నారు. మరి నువ్వు ఎవరి వైపు వెళ్ళి కూర్చుంటావు? అరే చంద్ర, అరే ఇప్పుడు మేము జూనియర్స్, వాడు సీనియర్స్ రా. నువ్వు జూనియర్వా? మీకు ఏజ్ ఎక్కువ కావాలనుకుంటే అటు వెళ్ళండి, తక్కువ అని అనిపించుకోవాలంటే కనుక ఇటు రండి. అయితే ఇటే వెళ్ళిపోతా. నాకు తెలుసులే, ఆవిడ పిలిస్తే మీరు ఇటువైపు వెళ్తారని. వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఇది రాని రోజులో సుమక్క, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇంతమంది సీనియర్ యాంకర్స్ లో నువ్వు ఇద్దరు మెయిన్ పిల్లర్స్ ని మర్చిపోయావు. హౌ కెన్ యూ డూ దిస్? వాళ్ళని నేను పిలిచేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ వెల్కమ్ రఘు కుంచె గారు అండ్ అనితా చౌదరి గారు. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులగిరాయి. హార్టీ వెల్కమ్ రఘు గారు, హార్టీ వెల్కమ్ అనిత. థ్యాంక్ యూ. మరి ఫైనలీ ఇక్కడ ఈ రోజు చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇదిగోండి మీ ఫ్రెండ్స్ అందరూ చూడండి, సీనియర్ యాంకర్స్ అందరూ. అదిగోండి మా జూనియర్ యాంకర్స్ అందరూ. సో ఎస్, మీరు చెప్పండి, ఈ రోజు మళ్ళీ ఇది రాని రోజులో గెలిచేది సీనియర్సా లేదా జూనియర్సా? ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం అంటే బుర్ర పెట్టి ఆడతారు కదా. అవును. జూనియర్స్ అంటే బుర్ర లేని వాళ్ళని కాదు దాని అర్థం. మిమ్మల్ని బుర్ర లేని వాళ్ళు అని అన్నారు. మాకు బుద్ధి బలం లేకపోవచ్చు, బువ్వ బలం ఉంది. నీకు తెలిసిపోయిందా? Okay, anyways, hearty welcome to both of you. Very happy to see both of you like this. ఒక్కసారి సూర్యుడు బస్సుకు యాలవుతాందిరా. సూర్యుడు యాడపోయినావురా? బస్సుకి యాలవుతుంది, బేగిరా. వాడట్లో లేదు మేడం. సూర్యుడు మందుకు యాలవుతాంది, లేరా? All the best for today. Please, it's side కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్క యాంకర్ ఉంటేనే షోస్ దద్దరిల్లిపోతాయి. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, ఇంతమంది యాంకర్స్. ఒక పక్క సీనియర్ యాంకర్స్, ఇంకో పక్క జూనియర్ యాంకర్స్. ఇది కదా అసలు సిసలైన దివాళీ పండుగ అంటే. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ దివాళీ సెలబ్రేషన్.
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.